మినపగుళ్ళని 2 గంటల ముందు నానబెట్టుకొని దాంట్లో మిక్సీ వేసుకోవాలండి. మిక్సీలో ఆనియన్, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుని కొంచెం వాటర్లో తడుపుకొని ముద్ద తీసుకొని బాగా అయిపోయిన ఆయిల్లో పునుకులు వేసుకుంటున్నాం. కొంచెం వేడెక్కిన తర్వాత గరిటెతో తిప్పుకుంటున్నాం. అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇంకో వాయికి కింద తీసుకొని పునుకులు వేసుకోవాలి. పునుకులన్నీ వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ ఈజీ మినప పునుకులు రెడీ అవుతున్నాయి. లోపల సాఫ్ట్గా, పైకి క్రిస్పీగా చాలా చక్కగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి.